వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. జ్వరమైన తలనొప్పైనా ఒకటే మందు. పారాసిటమాల్తో సామాన్యులు ఉపశమనం పొందుతున్నారు. కాంబినేషన్ మెడిసిన్తో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాక్టైల్ మందులపై కేంద్రం తాజాగా ఆంక్షలు విధించింది. కేంద్ర నిర్ణయంపై భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అసలు కాక్టైల్ మందులు అంటే ఏంటి? కేంద్ర ఆంక్షలు సరైనవేనా? ఇంతకీ ఈ మెడిసిన్స్ మంచివా కావా అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంగా వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు విశ్లేషకులు డాక్టర్ జయరామ్ గారు, అదేవిధంగా ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ చిలక మురళి గారు, అదేవిధంగా రిటైర్డ్ ప్రిన్సిపాల్ రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి అందరికీ. నమస్తే. ఓకే జయరామ్ గారు, కేంద్రం అయితే కొన్ని మెడిసిన్స్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. అంటే 156 మెడిసిన్స్ అయితే బ్యాన్ చేసింది. సో ఆ మెడిసిన్ ఎందుకు బ్యాన్ చేశారు? అంటే ఆ మెడిసిన్ ప్రభావం అంత ఎఫెక్ట్ ఉంటుందంటారా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అంటే కాక్టైల్ మెడిసిన్స్ అనే దాన్ని మనము ఒక విషయాన్ని పక్కన పెట్టేస్తే, అసలు కాక్టైల్ మెడిసిన్స్ ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చేసింది, దానివల్ల ఉండేది యాక్షన్ ప్లస్ రియాక్షన్. అంటే జనరల్గా ఒక మెడిసిన్ మనం యూజ్ చేసుకునే పద్ధతి లోపల దానికంటూ ఒక ఫార్ములాని క్రియేట్ చేస్తుంది. వితౌట్ ఏ ఫార్ములా లేకుండా, ఏ డిసీజ్ డయాగ్నోస్ లేకుండా బ్లైండ్గా వచ్చేసి ఒక మెడిసిన్ ఏం పెట్టరు డాక్టర్స్. సో మెడిసిన్ రాయడానికి ముందు అనేక రకమైన ఇన్వెస్టిగేషన్స్, అంటే రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్, పెథాలజికల్ ఇన్వెస్టిగేషన్స్, ఇతర ఇన్వెస్టిగేషన్స్ను ఫాలో అయ్యి దాన్ని ఫైనల్ డయాగ్నోస్కి వచ్చేసి ఆ డయాగ్నోస్ పెట్టేసి ఆ డయాగ్నోస్ పరమైన మెడిసిన్స్ పెట్టాల్సి వస్తారు. అంటే ఇదే కాక్టైల్ కాంబినేషన్ మెడిసిన్. కాక్టైల్ మెడిసిన్ అనేది కాంబినేషన్ మెడిసిన్స్. ఏ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ యూజ్డ్ టు ట్రీట్ ఏ డిసీజ్ what would not be respond adequately to any of them given alone. అంటే దీంట్లో ఉండే సారాంశం ఏంటంటే, ఒక మందుతోని పనిచేయనప్పుడు, ఆ జబ్బుకు రెస్పాండ్ కానప్పుడు ఇతర కాంబినేషన్ తోని డ్రగ్స్ పెడితే దానికి రెస్పాండ్ అవ్వడం కోసం అనే దాన్ని ట్రీట్ చేయడం కోసం మాత్రం రాసే విధానాన్ని కాక్టైల్ మెడిసిన్స్ అంటారు. ఇది కోవిడ్కు ముందు ఉంది, కోవిడ్ లో వచ్చేసింది. కోవిడ్ కంటే ముందు వచ్చినప్పుడు కూడా కాంబినేషన్ మెడిసిన్స్ లోపల అలాంగ్ విత్ అనాల్జెసిక్ విత్ పారాసిటమాల్, డబుల్ యాంటీబయాటిక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అమాక్సిలిన్ విత్ క్లావెనిక్ యాసిడ్ అండ్ ఎక్సెట్రా, ఇలా అనేక రకమైన మెడిసిన్స్, ఇట్లా కాంబినేషన్ మెడిసిన్స్ అంటుంటాం. ఈ కాంబినేషన్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు దానికి ఒకవేళ రెస్పాండ్ కాకపోతే, అంటే దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. బెనిఫిట్ ఏ మేరకు ఉంటుంది, ఏ లాస్ ఉంటుంది అనే విషయాన్ని మనం ఒక డిస్కషన్లో తేల్చలేము. దిస్ ఇస్ ద కంప్లీట్గా ట్రీటెడ్ డాక్టర్ డిసైడ్ చేయాల్సిన విషయం ఇది. ఆ జబ్బుకు ఆ డయాగ్నోస్ చేసినప్పుడు దానికి సంబంధించిన డిసీజ్కి ఏ విధంగా రాస్తే బాగుంటుంది, ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, ఎందుకు మనము కాంబినేషన్ మెడిసిన్స్ ఉపయోగిస్తున్నాం అనే దాన్ని ట్రీటెడ్ డాక్టర్ మాత్రమే డిసైడ్ చేస్తారు. అంతేగాని ఒక డిస్కషన్లో ఏ ఒక్కరు కూడా డిసైడ్ చేయలేని పరిస్థితి. మరొక విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల లోపల కొన్ని మెడిసిన్స్ను డెఫినెట్గా బ్యాన్ చేయాలి, కొన్నింటిని చేశారు. ఇప్పుడు ట్రామాడాల్ ఉంది, ట్రామాడాల్ను బ్యాన్ చేశారు. ట్రామాడాల్ విత్ పారాసిటమాల్, ట్రామాడాల్ని బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారంటే దాంట్లో ఫినార్గాన్ బ్యాన్ చేశారు. ఫోర్టివిన్ ఫినార్గాన్ కాంబినేషన్లో ఇచ్చారు, దాన్ని బ్యాన్ చేసేసారు. అంటే కొంతమందికి మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తులు ఆ మత్తును కొనుక్కోవడానికి ఎక్కువ కాస్ట్లీ అవుతున్నప్పుడు, ఒకనొక టైం లోపల ఒక 20 years బ్యాక్ ఫోర్టివిన్ ఫినార్గాన్ తీసుకొని దానికి అడిక్షన్ వచ్చిన వాళ్ళని చూసాం. సేమ్ టైం వచ్చేసి ఇప్పుడు ఫినార్గాన్ యూజ్ చేసిన వాళ్ళు చూస్తున్నాం, కాఫ్ సిరప్స్ యూజ్ చేసిన చూసాము, ట్రామాడాల్ యూజ్ చేసిన చూస్తున్నాం. దీన్ని మిస్యూజ్ అయినప్పుడు ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగని దాంతో యూజ్ లేదా అంటే యూజ్ కంపల్సరీ ఉంటుంది, కానీ ఏ మేరకు యూజ్ ఉంటుంది, ఏ మేరకు దాని హామ్ ఉంటుంది అనేది ఓన్లీ ట్రీటెడ్ డాక్టర్ మాత్రమే డిసైడ్ చేయగలరు అనేది ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. ఓకే రామ్మోహన్ గారు, మీరు చెప్పండి. మెడిసిన్కి సంబంధించి ఇప్పుడైతే కొన్ని బ్యాన్ చేశారు, కానీ గత కొంతకాలంగా మెడిసిన్ వాడిన వాళ్ళే ఉన్నారు ఎక్కువగాను. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయా, లేకపోతే దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల ఇలా బ్యాన్ అయినాయి అన్నది ఒక క్వశ్చన్ మార్క్. దీని గురించి మీరేమంటారు? వాస్తవానికి సైకోట్రోపిక్ డ్రగ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా వాడుతూ ఉన్నారు. విచ్చలవిడిగా అవి కూడా దొరుకుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే చిన్న అంటే దగ్గు, జలుబు ఇలాంటి చిన్న వీటికి కూడా యాంటీబయాటిక్స్ వాడటం, లేదా నిషేధిత మందులు వాడటం. ఇవాళ ఇతర దేశాల్లో అనేక డ్రగ్స్ని నిషేధించారు.
దురదృష్టం ఏంటంటే ఆ డ్రగ్స్ అన్నీ కూడా మన మెడికల్ షాపుల్లో ఈజీగా ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండోది, మందులకి సంబంధించి కూడా సరైన డాక్టర్లు అందుబాటులో లేని కారణంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆర్ఎంపీల మీద ఆధారపడటం, వారు రాసిచ్చినటువంటి మందులు, అది ఏ టైప్ ఆఫ్ మందు అయినా కూడా, డ్రగ్స్ కావచ్చు లేకపోతే ఫ్లూయిడ్స్ కావచ్చు, ఏదైనా కూడా వెంటనే రిలీఫ్ కావాలనే ఉద్దేశంతో స్టెరాయిడ్స్ ఇట్లాంటివి కూడా విచ్చలవిడి వాళ్ళు వాడుతూ ఉన్నారు కూడా. ఇందుకు కారణం ఏంటంటే దాదాపు మన మెడికల్ దీనిలో చెప్పింది ఏంటంటే 100% జబ్బులు లేకపోతే ప్రాథమికంగా వచ్చేటటువంటి జ్వరాలు కావచ్చు, తలనొప్పి కావచ్చు, వామిటింగ్స్ కావచ్చు, ఇవన్నీ నీటి ద్వారా కావచ్చు, ఇలాంటివి వచ్చేవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ లోకల్లోగానే ట్రీట్ చేసేటటువంటి అవకాశం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ సరైనటువంటి వైద్య సదుపాయాలు లేని కారణంగా ప్రజలందరూ కూడా చిన్నదానికి పెద్దదానికి గవర్నమెంట్ హాస్పిటల్స్కి లేదా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్కి, చిన్నపిల్లలకి ఏదన్నా చిల్డ్రన్ స్పెషలిస్ట్, అందరూ స్పెషలిస్టుల దగ్గరికే. మనకి ఎంబీబీఎస్లు చాలా తక్కువ మంది దొరుకుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఎంబీబీఎస్లు కూడా దగ్గరికి పోవటంలా, అక్కడున్న ఆర్ఎంపీలు కూడా ఏదన్నా బాగా ముదిరినటువంటి జబ్బులతో ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళే తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించటం, వాళ్ళకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కావచ్చు, ఆ రకమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనా కూడా యాంటీబయాటిక్స్ విస్తృతంగా విచ్చలవిడిగా వాడటం అనేది ఈరోజు జరుగుతుంది. మందుల ఖరీదు కూడా కేవలం ₹2 ఖర్చు పెట్టి తయారయ్యేటటువంటి మందులు కూడా ఈరోజు బయటకు వచ్చేసరికి ఫార్మా కంపెనీలు వాటికి ₹20, ₹30 ఇవాళ అమ్ముతున్న పరిస్థితి. విచ్చలవిడిగా ఇవాళ అవి దోచుకోవటానికి అంటే నష్టపోతున్న వాళ్ళు ఎవరంటే ఈ ఫార్మా కంపెనీలు బాగుపడతా ఉన్నాయి, అదేవిధంగా ఏజెన్సీస్ కి బాగా లాభాలు వస్తూ ఉన్నాయి. కానీ అల్టిమేట్ గా నష్టపోతుంది మాత్రం సామాన్య ప్రజలు. వీటి మీద ప్రభుత్వ నిషేధం, ప్రభుత్వ అజమాయిషి, కంట్రోలింగ్ కూడా లేనటువంటి పరిస్థితి. ఒక మెడికల్ రిప్స్ వీళ్ళందరితో ఈ మధ్య కాలంలో వైద్య నిపుణులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్తుంది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం నిఘా కూడా క్వాలిటీ చెక్ చేసే విషయంలో కూడా నిఘా కూడా ప్రాపర్ గా లేదనేది. ఈ నెల 12వ తేదీ నాడు 156 డ్రగ్స్ ని నిషేధిస్తూ ఒక లిస్ట్ ని నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఇవి ఇప్పటి వరకు వాడుతూనే ఉన్నారు. దాని మూలంగా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటిని కూడా ప్రభుత్వం ప్రాపర్ గా గైడ్ చేయకపోవటం, ప్రజలకి ఎడ్యుకేట్ చేయకపోవటం అనేది కూడా మనకు ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రాథమికంగా పిహెచ్సిలు లేకపోవటం, ఒక 20,000 మందికి ఒక పిహెచ్సి ఉండాలి అని చెప్పేసి నేషనల్ హెల్త్ మిషన్ చెప్పింది. ఆ ప్రకారంగా ఉంటున్నాయంటే లేవు. అదే విధంగా 5,000 మందికి ఒక బస్తీ దవాఖానా పెట్టాలని చెప్పేసి నిర్దేశించారు. అవేమన్నా పెట్టారా అంటే అట్లా కూడా లేదు. లక్షల మందికి 1-2 మనకి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అంటే వైద్యం సరైనగా అందుబాటులో లేని కారణంగా ఈ డ్రగ్స్ కూడా విచ్చలవిడి మెడికల్ షాప్ పోయి ఏ రకమైన మందు కావాలన్నా కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. సో ఏదైనా ఓవరాల్ గా కేంద్ర ప్రభుత్వం నిఘా ఉండాలా, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. కానీ ఈ డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది. ఏరియా పెరిగింది, మెడికల్ షాపులు పెరిగాయి, ఇవన్నీ పెరిగినాయి. కానీ 1-2 డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్షన్స్ చేయటం కానీ అది సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు. అంటే ఏ విధంగానైతే ఎక్స్పాన్షన్ ఉందో దాని ప్రకారంగా పోస్టులు క్రియేట్ చేయాలి, ఆ నిఘా సిబ్బందిని కూడా అపాయింట్ చేయాలి. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే ప్రాపర్ గా ఈ మందుల సరఫరా ప్రజలకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే అండి. మురళి గారు నమస్తే అండి. నమస్తే. ఓకే అండి.
ఇప్పుడు ఈ కాక్టైల్ మెడిసిన్ సంబంధించి కేంద్రం అయితే తాజాగా నిషేధం విధించింది. అసలు ఈ కాక్టైల్ మెడిసిన్ అంటే ఏంటి అసలు? హలో, కాక్టైల్ ఇప్పుడు రకరకాల కాంబినేషన్స్ తో వాడుతున్నారు. ఇవన్నీ కూడా కాక్టైల్ మెడిసిన్స్ మనం యూజ్ చేస్తున్నారు. am I audible? వినిపిస్తుంది, చెప్పండి. సో మిస్యూజ్ జరుగుతుంది అనే దాని మీదనే మనకి కాన్సెప్ట్, ఈ నిషేధం అనేది విధించబడింది. చెప్పండి, మీ వాయిస్ వినిపిస్తుంది. ఓకే అండి, ఒక మిస్యూజ్ వల్లనే ఈ నిషేధం విధించబడిందంటే ఈ మెడిసిన్ కి ఆల్రెడీ అలవాటు పడిపోయిన కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఇంకేమైనా మెడిసిన్ వాడినా దానికైనా సరే ఫ్యూచర్ లో అది కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందంట కదా, ఉండే అవకాశం ఉంది కదండి ఖచ్చితంగా. అవును, మరి ఎలా సొల్యూషన్ ఏంటంటారు దానికి? మరి ఇప్పుడు ప్రతి ప్రిస్క్రిప్షన్ కూడా డాక్టర్ సలహా మేరకు వాడాలనేది అందరికీ తెలిసిన విషయమే. ఏ డిసీజ్ కి ఏ డ్రగ్ వాడాలనేది డాక్టర్ తన డెసిషన్ మీదే ఉంటుంది. రెండోదేమో ఆ డోస్ ఎంత అనేది కూడా ఫిక్స్డ్ డోసెస్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. మనకు వచ్చే కాక్టైల్ మెడిసిన్ వీటిల్లో ఏంటంటే ఫిక్స్డ్ డోస్, డాక్టర్ సజెస్ట్ చేసే డోస్ కొన్నిసార్లు ఉండకపోవచ్చు ఒకటి. సో కాబట్టి విడివిడి డ్రగ్స్ విడివిడి డోసేజ్ లో ఇవ్వాల్సి వచ్చినప్పుడు డాక్టర్ డెసిషన్ మీద, డాక్టర్ డిస్క్రిప్షన్ బట్టి ఆ డోస్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి డ్రగ్ కూడా డాక్టర్ సలహా మేరకు, డాక్టర్ సజెస్ట్ చేసిన డోస్ మేరకు యూజ్ చేయడం అనేది ఆరోగ్యకరమైన పద్ధతి. ఓకే అండి, జయరామ్ గారు మీరు చెప్పండి, ఈ కాక్టైల్ మెడిసిన్ వాడడం వల్ల అంటే ఎంత లాభం ఎంత నష్టం, దానివల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి అసలు? ఇది ఒకటి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, కాక్టైల్ మెడిసిన్స్ వాడటం అనేది కాంబినేషన్ మెడిసిన్. అంటే కాక్టైల్ మెడిసిన్ అనేది ఏంటంటే జనాలకు రాంగ్ గా కూడా అది వెళ్ళిపోతుంటుంది. కాక్టైల్ మెడిసిన్ అనే దాన్ని రాంగ్ గా కూడా వెళ్ళిపోతుంది. సో కాంబినేషన్ మెడిసిన్, కాంబినేషన్ అంటే ఒక డ్రగ్ ఇంకొక డ్రగ్ తోని కాంబినేషన్ తో తయారయ్యే మెడిసిన్ ఇట్స్ కాల్డ్ ఇస్ ఎ కాంబినేషన్. అందుకోసమే ఫస్ట్ మీకు ఆ కాంబినేషన్ అనే దాని గురించి చెప్పాను. కాంబినేషన్ మెడిసిన్, ఈ కాంబినేషన్ మెడిసిన్ ఎప్పుడు ఉపయోగించాలనే దాన్ని కాదు, ఎందుకు ఉపయోగించాలనే దాన్ని ఓన్లీ. నేను బేసికల్లీ పిడియాట్రిషియన్ అండి. నేను అనలిస్ట్ కంటే ముందు ఆమె ప్రొఫెషనల్లీ డాక్టర్, నేను పిడియాట్రిషియన్. మేము ఒక డ్రగ్ ను ఒక పిడియాట్రిక్స్ లో ఒక బేబీకి డ్రగ్ ను రాసడానికి ముందు ఫస్ట్ బేబీకి ఉండే డయాగ్నోస్ చేయడానికి ట్రై చేస్తాం. ఇట్స్ మస్ట్ అండ్ షూర్. నేనే కాదు, ఏ డాక్టర్ అయినా, ఏ మెడికల్ ప్రొఫెషనల్ అయినా చేయాల్సిన పని అంతే, డయాగ్నోస్ చేయటము. అంటే ఈ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఉంది, డయాగ్నోస్ చేయడానికి ట్రీట్మెంట్ ఉంది. అంటే ఇమీడియట్ గా మనం ఉండే సిచ్యువేషన్ అక్యూట్ టైప్ లో వచ్చినప్పుడు, అక్యూట్ సిస్టమ్ లో వచ్చినప్పుడు, అక్యూట్ గా ఉన్నప్పుడు బేబీ ఏదైనా ఇమీడియట్ గా మెడిసిన్ యూజ్ చేయడం, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డయాగ్నోస్కి వెళ్ళడం, ఫైనల్ డయాగ్నోస్ పెట్టుకోవడం, ఫైనల్ డయాగ్నోస్ కి ట్రీట్మెంట్ రాసుకోవడం. అక్కడ ఇంతకు ముందు వాడిన మెడిసిన్స్ తోని ఎంతవరకు రెస్పాండ్ అయ్యారు, ఎంతవరకు రెస్పాండ్ కాలేదు, ప్రీవియస్లీ రాసిన మెడిసిన్స్ ఏంది అంటే, ఒకసారి ఇప్పుడు చుట్టుపక్కల విలేజెస్ దగ్గర పోయినప్పుడు ఆర్ఎంపీల దగ్గరికి ఎక్కువగా పోతుంటారు. అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్స్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది, పిహెచ్సిలో అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది. ఆ అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఆర్ఎంపీల దగ్గర పోయినప్పుడు వాళ్ళకు తోసిన మెడిసిన్స్ వాళ్ళు విపరీతంగా పెడుతూ ఉంటారు. అంటే చిన్న జలుబు కూడా హయ్యర్ డోస్ పెట్టేసి అక్కడ నుంచి వచ్చిన తర్వాత దాన్ని పదే వాడటం వల్ల అది వాళ్ళకు రెస్పాండ్ అవ్వకపోతూ ఉంటుంది. సిటీకి రాగానే, లేకపోతే హయ్యర్ ఇన్స్టిట్యూషన్ కి రాగానే ఇదంతా వచ్చేసి వాళ్ళు ఒక పద్ధతి ప్రకారము సైంటిఫిక్ గానే బేస్ చేసుకొని ట్రీట్ చేయడం మొదలు పెడతారు. ఆ సైంటిఫిక్ బేస్ చేసి ట్రీట్మెంట్ చేసినప్పుడు అప్పుడు రెస్పాండ్ కాకపోతే అప్పుడు కాంబినేషన్ డ్రగ్స్ వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే ఇతర కాంబినేషన్ లో కానీ కాంబినేషన్ డ్రగ్స్ వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది వాడటం అనేది కరెక్టా రాంగా అనేది ఇప్పుడు మన టాపిక్. ఇది కరెక్ట్ అయి ఉండకపోవచ్చు, కాకపోయి ఉండొచ్చు. దీన్ని మనం ఏది కూడా మనం కరెక్ట్ గా ఇది 100% కాంబినేషన్ డ్రగ్స్ వాడాల్సిందా అనేది ఉండదు, వాడకూడదు అనేది ఉండదు. నేను అమెరికాలో కూడా పనిచేశాను. అమెరికాలో అయితే ఏం చేస్తారంటే, ఫస్ట్ అక్కడ మన దగ్గర ఉండే పారాసిటమాల్ ని వాళ్ళు థైలినాల్ అంటుంటారు. దీన్ని థైలినాల్ ను ఒకటి మాత్రమే ప్రతి సూపర్ మార్కెట్ లో అవైలబిలిటీగా డ్రగ్స్ ని అవైలబిలిటీ చేస్తారు. మిగతా ఏ డ్రగ్ ను కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్ నమ్మడానికి లేదు. ఒకవేళ అలాంటి జరిగినట్టు అయితే వాళ్ళ ఇన్స్టిట్యూషన్ క్లోజ్ చేయడానికి వాళ్ళు ఏమాత్రం వెనకారు. అంటే షాప్, ఇన్స్టిట్యూషన్ మీన్స్ అక్కడ షాప్, దాన్ని క్లోజ్ చేయడానికి ఎలాంటిది మొహమాటం లేదు.
కన్సల్టేషన్ కంపల్సరీ ఉండాలి. కన్సల్టేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇమీడియట్ గా యాంటీబయాటిక్ వాడరు. దట్టు వాళ్ళు ట్రీటెడ్ డాక్టర్ మాత్రమే డ్రగ్ రాసే ప్రొవిజన్ ఉంటుంది, వాళ్ళకు మాత్రమే రైట్స్ ఉంటాయి, అంటే లైసెన్స్డ్ డాక్టర్స్. వాళ్ళు రాసిన తర్వాత ఆ రాసిన డ్రగ్స్ ని 3 రోజులు అబ్జర్వ్ చేసి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ తర్వాత అప్పుడు యాంటీబయాటిక్ సజెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆఫ్ అలానే చేస్తుంటారు. ఇప్పుడు వరంగల్ లోపల ఇక్కడ వరంగల్ డాక్టర్ కూడా ఉన్నట్టున్నాడు మన డిస్కషన్ లోపల. వరంగల్ లోపల సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ నరసింహారెడ్డి ఉండేవారు. సో సార్ ఏం చేసేవారంటే, నేను సార్ దగ్గర కొన్ని రోజులు పనిచేశాను. సార్ ఏం చేసేవారు, వెళ్ళగానే ఆయన దగ్గర పోతే 4 o'clock వెళ్ళాలి, ఆయన ఓపీకి వెళ్ళాలంటే మార్నింగ్ 4 o'clock. మార్నింగ్ 4 o'clock ఓపీకి వెళ్తే మార్నింగ్ 4 o'clock నుంచి ఆయన 5 o'clock ఓపీలో చూస్తుంటే ఆయన ఇమేజ్ చాలా సింపుల్ ప్రిస్క్రిప్షన్. ఆయన ప్రిస్క్రిప్షన్ వర్త్, ఆయన కన్సల్టేషన్ అప్పుడు 15 to 20 రూపీస్ ఉండే, ఆయన ప్రిస్క్రిప్షన్ వర్త్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉండేది, 30 రూపీస్, లెస్ దాన్ 50 రూపీస్ ఉండేది. అంటే అప్పుడు సెప్ట్రాను లేకపోతే ఏ ఆంపిసిలిన్, అమోక్సిలిన్ ఇలాంటి డ్రగ్స్ పెట్టేవాడు. చాలా సింపుల్ ప్రిస్క్రిప్షన్ లో సింపుల్ వేలో ట్రీట్ చేసేవాడు. అంటే ఈ ట్రీట్ చేసే పద్ధతి కూడా ఏంటంటే, అప్పుడు ఆ ఓపిక అనేది దట్ ఇస్ వెరీ మచ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆల్సో. కొత్త డాక్టర్లకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ కి ఇంపార్టెన్స్ కూడా. ఆయన కూర్చోడు, అసిస్టెంట్ సార్ అసలు కూర్చొని కూడా కూర్చోడు, నించోనే ఉంటాడు. నేను కొత్తగా వెళ్ళినప్పుడు ఆయన దగ్గర నేను అసలు పని చేస్తా అంటే, నువ్వు ఎక్కడి నుంచో వచ్చేస్తున్నావు కదా నయ్యా, నువ్వు ఇక్కడ స్టూడెంట్ కూడా కాదు కదా, నీకు అంత ఓపిక ఉంటుందా అనేవాడు. సరే నేను చూస్తానంటే నేను రిక్వెస్ట్ చేసి సార్ దగ్గర అసిస్టెంట్ జాయిన్ అయ్యా. అంటే ఆయనకుండే ఆ కాన్సన్ట్రేషన్ కానీ ఆ కమిట్మెంట్ కానీ ఇప్పుడు ఎంతమంది డాక్టర్ల దగ్గర ఉంటుందంటే వి కాంట్ సే. అప్పుడు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాడు, ఫ్యామిలీ డాక్టర్ పద్ధతి ఉండేది, ఫ్యామిలీ డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఉండేది, రెస్పెక్ట్ కూడా ఉండేది. ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి మనం పోయినాము అంటే ఆయన కేర్ తీసుకొని వెంటనే డాక్టర్ ఫోన్ చేసి పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా, సార్ మిమ్మల్ని చూస్తాడు చేస్తాడంటే ఒక హెల్త్ ఎడ్యుకేషన్ పట్ల ఒక రెస్పెక్ట్ ఉండేది, కేరింగ్ కూడా ఉండేది. ఒక డాక్టర్ అంటే కమర్షియల్ గా ట్రీట్ చేసే వాళ్ళు కాదు. సో ఈజ్ అ ఫ్యామిలీ మెంబర్, దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఇస్ అ ఫ్యామిలీ డాక్టర్. అంటే ఆ కుటుంబాన్ని మొత్తము ఆయన పోషించినట్టుగానే ట్రీట్ చేసేవాడు. ఆ కుటుంబానికి ఆయన పెద్ద దిక్కుగా వ్యవహరించేవాడు ఏ ఒకటి ఉన్నా కూడా. అంటే ఆ విధమైన కల్చర్ ఇప్పుడు పోయింది. ఇప్పుడు కార్పొరేటివ్ కల్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కార్పొరేటివ్ హాస్పిటల్లో అసలు డాక్టర్లు ఉన్నారా లేదా అనేది $1 million క్వశ్చన్. ఈ రోజు నేను ఒక అల్లోపతి డాక్టర్ని, అల్లోపతి డాక్టర్లే పనిచేయాలి కార్పొరేట్ హాస్పిటల్. ఇప్పుడు అల్లోపతి డాక్టర్లు ఉన్నారా అనేది $1 million ప్రశ్న. చాలా మంది కార్పొరేట్ హాస్పిటల్ లేవు, ఎవరికి కడుపులో నొప్పున్నా లేకున్నా ఇచ్చు. ఈ రోజు అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఇట్ వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, రీసెర్చ్ సెంటర్, అది ప్రతి ఏరియా ప్రతి డిపార్ట్మెంట్ లోపల ఒక కమిట్మెంట్ తో పనిచేస్తాను. నేను ప్రతిసారి ఇదే మాట చెప్తాను, ప్రతిసారి ఉంటాను. గవర్నమెంట్ హాస్పిటల్ జస్ట్ లైక్ టేక్ ఎ మదర్ కేర్. అది కార్పొరేట్ హాస్పిటల్ ఏమంటే పిన్నమ్మ లాంటిది, పైసలు ఇస్తే పని చేస్తారు, లేదంటే పక్కకు పంపించేస్తారు. ఈ కామన్ సెన్స్ లేకుండా ఈ రోజు మనము గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ మీద దాన్ని బతికించడం కోసము గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న డాక్టర్ల మీద కేరింగ్ కానీ, వాళ్ళకు ఉండే సాలరీస్ మీద కానీ, వాళ్ళ మీద ఉండే పెట్టాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రభుత్వము రోజు రోజుకు తగ్గించుకుంటూ వస్తుంది. ఇది బాధాకరమైన విషయం. నిజంగా కనుక గవర్నమెంట్ హాస్పిటల్ కనుక మనం కేర్ తీసుకున్నట్లయితే ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ చాలా మూతపడతాయి. ఎందుకు అది మూతపడకూడదు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ క్యాన్సర్ పేషెంట్ గా ట్రీట్ చేసినట్టుగా గ్రాడ్యువల్ గా దానికి ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, డాక్టర్లని, ఫెసిలిటీస్ ని తగ్గించుకుంటూ రావాలి. అదే చేస్తున్నది. ఈ రోజు ఎవరు చేస్తున్నారంటే రాజకీయాలలో కార్పొరేటివ్స్ ఎప్పుడైతే మొదలయ్యారో, ఇన్వాల్వ్ అయ్యారో, అప్పుడు పబ్లిక్ సెక్టార్స్ అనేది విలువ తగ్గిపోయి వాటిని గ్రాడ్యువల్ గా వాటి ఇంపార్టెన్స్ ప్రజల్లో తగ్గించుకుంటూ వస్తున్నారు. వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చాలా సందర్భాల్లో చెప్పాను. నేను కోవిడ్ లో పనిచేస్తున్నప్పుడు నేను ఒక డాక్టర్ గా ఉండి నేను ఏ కార్పొరేటివ్ హాస్పిటల్ వెళ్లకుండా నాకు కోవిడ్ వస్తే నేను నాకు పర్సనల్ కన్సెంట్ ఇచ్చేసి గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయితే 15 days కోమాలో ఉన్నాను. 15 days కోమాలో ఉన్నా గాంధీ హాస్పిటల్లో ప్రతి డాక్టర్ నన్ను వాళ్ళ ప్రాణానికంటే ఎక్కువ చూసుకుని నన్ను బతికించారు. మరి నాతో జాయిన్ అయిన 4 డాక్టర్లు, కార్పొరేట్ పనిచేసిన డాక్టర్లు 4 చచ్చిపోయారు. ఒక ప్రఖ్యాత కార్పొరేటివ్ హాస్పిటల్స్ లోపల ఉన్నారు. నా హాస్పిటల్ పేరు నన్ ఆఫ్ మై బిజినెస్. అంటే ఈ రోజు ఎవరు కేర్ తీసుకున్నారండి? ఇక్కడ మీకు కోవిడ్ లోపల డెత్ రేటు ఎక్కడ ఎక్కువ ఉందంటే కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కువ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ తక్కువగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఈరోజు ఫ్యాకల్టీ కావచ్చు, ఫటర్నిటీ కావచ్చు, ఎంత కేర్ తీసుకున్నారు. అక్కడ ఉన్న ఆయాలు కావచ్చు, నర్సులు కావచ్చు, డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, అసోసియేట్స్, ప్రొఫెసర్స్, ప్రతి ఒక్కరు కూడా ఇది నా కుటుంబం అనే విధంగా పనిచేశారు.
మొత్తం ప్రపంచం మొత్తం మీద టెంపుల్ అన్ని క్లోజ్ అయితే డోర్లు ఓపెన్ అయినాయి ఓన్లీ హాస్పిటలే కదా. మరి ఆ హాస్పిటల్ను బతికించడానికి ఈ ప్రభుత్వానికి ఏం రోగం? నేను పదే చెప్తున్నాను. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఒక వైద్య సంస్థ మీద ఒక అబ్జర్వేషన్ టీమును అపాయింట్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అది, స్టేట్ గవర్నమెంట్ బాధ్యత అది. మీరు ఎందుకు చెయ్యరు? ఒక విజిలెన్స్ టీంని ఎందుకు అరేంజ్ చేయరు? ఒక ఇంటెలిజెంట్ డాక్టర్ని, ఒక కన్సర్న్ డాక్టర్ని, ఒక అకాడమిక్ కన్సర్న్ ఉన్న డాక్టర్స్ ని, ఇందులో లాయర్లను పెట్టొచ్చు, డాక్టర్లను పెట్టొచ్చు, సోషల్ వర్కర్లను పెట్టొచ్చు, రకరకాల వ్యక్తులను ఇన్వాల్వ్ చేయొచ్చు. మీరు ఆ విజిలెన్స్ టీంని ఎందుకు పెట్టారు? పెట్టామని నేను గత ప్రభుత్వాన్ని చెప్తున్నాను, ఈ ప్రభుత్వాన్ని చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాశాను. పదే చాలాసార్లు నేను ఇదే మాట్లాడుతున్నాను. అయినా కూడా చెవి మీద ఎవరికి పేరు మారదే, ఎవరికి అక్కర్లేదే. ఎందుకు అక్కర్లేదు అంటే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ మీద వాళ్ళ పెట్టుబడులు ఉంటాయి. అందులో ఉండే వ్యక్తులే ప్రభుత్వంలో కీలకమైన పదవులలో ఉంటారు. వాళ్ళ కాళ్ళను వాళ్ళు నరుక్కోరు కాబట్టి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఎత్తుకు వదిలేసింది. ఇట్ ఈస్ ట్రూ. ఎవరికి నచ్చినా నచ్చకున్నా ఇదే సత్యం. ఓకేనండి. మురళి గారు మీరు చెప్పండి. ప్రతి ఒక్కరూ కూడా చిన్న అనారోగ్య సమస్యలకే ఒక మెడిసిన్ వేసేసుకోవడం బాగా అలవాటు అయిపోతుంది. ఏది చిన్న నొప్పి వచ్చినా సరే మెడిసిన్ అందుబాటులో మెడికల్ షాప్ ఉండడము, ఏదో ఒకటి అక్కడ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండానే వెళ్ళి ఒక చిన్న తలనొప్పి కానీ చిన్న పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాడడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అసలు? ముందుగా నేను సార్కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ మీద మీకున్న పాజిటివ్ యాటిట్యూడ్ కి, మీరు ఇచ్చిన సలహాలకి మీకు ధన్యవాదాలు సార్. అట్లాగే మీ సజెషన్స్ అన్ని కూడా చాలా అనుసరించదగ్గ సజెషన్స్ చేస్తారు మీరంతా. ఇకపోతే చిన్న తలనొప్పికి టాబ్లెట్స్ వేసుకోవడం ఇదంతా ఒకప్పుడు డాక్టర్స్ అవైలబిలిటీ లేని రోజుల్లో చేస్తే అది కరెక్టే, మా టైంకి ఆ సొల్యూషన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు డాక్టర్స్ సంఖ్య పెరిగింది, డాక్టర్స్ అవైలబిలిటీ పెరిగింది, ఇదంతా పెరిగి అఫోర్డబిలిటీ కూడా పెరిగిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా అది సరైన పద్ధతి కాదు. రెండోది ఏంటంటే ఈ మధ్యలో చాలా వరకు నెట్ లో టాబ్లెట్స్ వెతుకొని నెట్ నాలెడ్జ్ తో వెళ్ళి టాబ్లెట్స్ తీసుకోవడం చాలా ఎక్కువ అయిపోయింది. ఇదంత ఆరోగ్యకరమైన పద్ధతి కూడా కాదనమాట. ఎవరైనా సరే ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేసి డాక్టర్ ట్రీట్మెంట్ ప్రకారం ఫాలో అవ్వడం అనేది ఎప్పుడు సరైన పద్ధతిగానే మనం చెప్తాం. అవును, యాక్చువల్గా ఏంటంటే ఇందాక జయరామ్ గారు అంటూ ఒక మాట కూడా అన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి మీకు ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది. ఖచ్చితంగా, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే అంత అమౌంట్ పెట్టలేక ఇలాగా దగ్గరలో దొరికే మెడిసిన్స్ ఈజీగా అప్పటికి రిలీఫ్ వస్తుంది కదా అని ఒక ఉద్దేశం మీద తీసేసుకుంటున్నారు. దానివల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఆ విషయం తెలిసినా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి అని కూడా అనుకోవట్లేదు ఎవరు కూడా. అంటే ఈ మెడిసిన్ వేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా అన్న ఒక ఉద్దేశం మీద ఉండిపోతున్నారు. నిజంగా జయరామ్ గారు మీరు చెప్పిన మాట కూడా చాలా వాల్యుబుల్ అనే అనుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూపించుకుంటే తెలుస్తుంది, అక్కడ మెడిసిన్ వాడండి, వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారని చెప్తున్నారు. కానీ ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాక డాక్టర్లు ఫీజులు కూడా పెరిగాక అందరూ కూడా భయపడుతున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో అయితే. ఓకే, రామ్మోహన్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ మెడిసిన్ నిషేధం వలన ఒక మెడికల్ షాప్ వాళ్ళు ఏంటంటే మనం ఏదైతే ఎక్కువగా దొరకదు అనుకుంటారో దాని వైపే జనం ఎక్కువగా చూస్తూ ఉంటారు. దాన్నే తీసేసుకోవడానికి ఫస్ట్ ఒక స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని మెడికల్ షాప్ వాళ్ళు అనుకూలంగా మార్చుకునే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా అండి. వాస్తవానికి ఇంకొక విషయం ఏంటంటే టౌన్స్ లో కూడా ఎవరికైనా ఏదైనా జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, ఏ వచ్చినా కూడా డాక్టర్ దగ్గర పోకుండా డైరెక్ట్ గా మెడికల్ షాప్ కి వెళ్ళి ఆ మెడికల్ షాప్ లో ఉన్న అతనికి నాకు జ్వరం ఉంది, నాకు దగ్గు ఉంది, మీరు మెడిసిన్ ఇవ్వండి అంటే అతను టకా ఏదో తీసుకుని ఇచ్చేస్తారు. తీసుకొస్తున్నాం, మనం వేసుకుంటున్నాం, పోతున్నాం. అక్కడ డాక్టర్ ఉండడు, ప్రిస్క్రిప్షన్ ఉండదు, ఏముండదు. అసలు వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళే పెద్ద డాక్టర్లుగా ఇవాళ దాదాపు 50% బిజినెస్ నీ టౌన్ లో, సిటీస్ లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమో ఇక అనివార్యం. అక్కడ ఎందుకోసం అనివార్యం అంటే వాళ్ళు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా టెస్టులు రాయటం, ఆ టెస్టులు, ఆ రిజల్ట్లు, వాటికి సంబంధించి డయాగ్నోసిస్ ఇవన్నీ చేసేసి దానికి అయ్యేటటువంటి ఖర్చుని భరించలేక కూడా ఎక్కడికక్కడ డాక్టర్లు అంటే భయంతో కూడా ఈ మెడికల్ షాపుల్ని చేయటం. ఇమీడియట్ గా రిలీఫ్ కావాలి అంటే దగ్గుమందు, దాంట్లో సెడేటివ్ ఇవి ఉంటాయి. ఈ రకమైనటువంటి రకరకాల మందులు డాక్టర్లు మాకన్నా ఎక్కువ మేము సైన్స్ ప్రమోటింగ్ దీనిలో ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. వాస్తవంగా ఇవి ఈజీగా ఇమీడియట్ గా రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత దాని మూలంగా ఎంత నష్టం జరుగుతుంది ఏమిటనేది ఆ తర్వాత.
కానీ ఇమ్మీడియట్ రిలీఫ్ ఉంటుంది. వీటిని డ్రగ్స్ ఏదైతే అమ్ముతున్నారో, ఏది మెడికల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు విచ్చలవిడిగా దాన్ని అమ్ముతున్నారు, ప్రజలు కూడా కొంటున్నారు. వీటిపైన ప్రాపర్ నిఘా అనేది ఇవాళ అంతగా లేదు, కొరవడిపోయింది. దానికి కారణం కూడా వాళ్ళు చెప్పేది ఏమిటంటే సిబ్బంది లేరు, ఒక్కడు అన్ని చూడాలి, డివిజన్ మొత్తం చూడాలి అంటే, ఆ ఏరియా మొత్తం సర్కిల్ అంతా చూడాలంటే ఒక్కడితో కాదు. అంటే గవర్నమెంట్ దీని మీద ఇంట్రెస్ట్ అనేది, ప్రజల ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా ఇది చాలా కీలకమైంది. విద్యా వైద్యం అనేది చాలా కీలకమైనటువంటి ఇష్యూస్ ప్రజలకు సంబంధించి, వాటి మీద ప్రాపర్ గా చేయాలి. డాక్టర్ జయరామ్ గారు చెప్పినట్టుగా ఫ్యామిలీ డాక్టరు ఈ వ్యవస్థ దాదాపుగా రోజుకి ఇదైపోయింది. నిజామాబాద్ జిల్లాలో డాక్టర్ లక్ష్మారెడ్డి అన్న, డాక్టర్ రామ్మోహన్ రావు, డాక్టర్ జేని అనగారు, ఇట్లా ఒకప్పుడు డాక్టర్ రఘునాథరావు గారు సార్ చెప్పినట్టుగా 1-2 మందులు రాసి, అది కూడా చాలా చీప్ మందులు, అంటే కొనగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఆ మందుల్ని ఆ ప్రజలకు రాసి దాని ద్వారా ఏ టెస్ట్ లేకుండా ఆ విధంగా కూడా ట్రీట్ చేసినటువంటి తర్వాత ట్రీట్ చేసి ఇప్పటికి కూడా ఆ పేరుని కొనసాగిస్తున్నటువంటి ఇది కూడా ఉంది. ఆ వ్యవస్థ డాక్టర్ గారు చెప్పినట్టుగా ఫ్యామిలీ డాక్టర్ని సిస్టమ్ అనేది పోయింది. విదేశాల్లో కొన్ని రోజులు ఆగరా బాబు అని చెప్పంటారు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం కష్టం, ఇచ్చినా కూడా ట్రీట్మెంట్ చేయడానికి కూడా వెయిట్ చేయాలా. చిన్నపిల్లలు ఇక్కడి నుంచి పట్టుకెళ్తున్నారు. దురదృష్టం అంటే పారాసెటమాల్ కావచ్చు, దగ్గు జలుబు సంబంధించినటువంటి మందులు మన ఇండియా నుంచి తీసుకెళ్లి అక్కడ ఏదైనా వస్తే డాక్టర్ దగ్గర పోకుండా వేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా ఈ కాంబినేషన్ డ్రగ్స్ అనేది ఎక్కువగా వ్యాపారానికి, డబ్బు సంపాదించడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రజలకి ఉపయోగపడేటటువంటిది అది చాలా తక్కువ. అంటే ఉపయోగపడటం లేదంటే ఉపయోగపడుతుంది, కానీ చాలా తక్కువ. ఎందుకంటే కాంబినేషన్ డ్రగ్ అనేసరికి దాని రేటు కూడా ఎక్కువ పెట్టుకోవడానికి, వాడు అమ్మటానికి ఇంత ఇది ఉందని చెప్పేసి చెప్పడానికి, కన్విన్స్ చేయడానికి, ప్రజలు కూడా దీంట్లో రకరకాలైనటువంటి కాంబినేషన్ తో ఇచ్చాడు మనకి, కన్విన్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా అల్టిమేట్ గా అటు ఇటు చూసుకున్నా డబ్బు సంపాదన అనేది ఇవాళ ఈ డ్రగ్స్ లేకపోతే ఫార్మసీ ఏదైతే ఉందో ఈజీ ఎర్నింగ్ వ్యవస్థ లాగా ఒక సెక్టర్ తయారైంది మాత్రం. ఓకే రామ్మోహన్ గారు, మొత్తంగా కేంద్ర ప్రభుత్వం 156 మెడిసిన్స్ సంబంధించి నిషేధం విధించడం జరిగింది. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటిలో మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక చర్మ సంబంధించి కావచ్చు, ఒక జ్వరం, తలనొప్పి, పెయిన్ కిల్లర్స్ కి సంబంధించి కావచ్చు, ఇలాంటి టాబ్లెట్స్ అయితే నిషేధం విధించింది మొత్తంగా. అయితే ఓకే మురళి గారు, మీరు చెప్పండి, ఈ ఫిక్స్డ్ డోసు కాంబినేషన్ మందులు వాడడం ప్రమాదం, సో దానివల్లనే ఇవి నిషేధించడం జరిగింది అని అంటున్నారు కదా. అంటే అంతకు ముందు కూడా మరి ఇవి వాడారు కదా, అప్పుడు ఎఫెక్ట్ లేదంటారా మురళి గారు? వింటున్నానండి. ఫిక్స్డ్ డోస్ అంటే నేను చెప్పింది ఒక ఆస్పెక్ట్, అది దీంట్లో రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఒకవైపు నుంచి ఆలోచిస్తే కనుక ఫైనాన్షియల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు ఎకనామిక్ రేంజ్ లోనే దొరుకుతుంటాయి, కొన్నిసార్లు అన్నెసెసరీ ప్రైస్ పే చేయాల్సి వస్తుంది, ఒక ఇష్యూ. రెండోది, దీంట్లో కొన్ని డ్రగ్స్ కి తెలియకుండానే పబ్లిక్ అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది కొన్ని కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ కి. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కనుక వాటిని రద్దు చేయడం జరిగింది. ఓకే జయరామ్ గారు, ఇలా మెడిసిన్ రద్దు చేయడం వల్ల ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా కొంతమందిపై? ఎందుకంటే డ్రగ్స్ కి ఆల్రెడీ వాళ్ళ బాడీ అలవాటు పడి ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఒకటండి, డ్రగ్ను నిషేధించడము నిషేధించకపోవడం అనేది విషయం పక్కన పెట్టేస్తే, కొంత మేరకు ఎవరిని నిషేధించారంటే ఆర్ఎంపీ ప్రాక్టీస్ ని నిషేధించాలి. ఇది చాలా మందికి నేను అనే మాట కొంత ఇబ్బంది కలగవచ్చు, ఆర్ఎంపీలకు ఇబ్బంది కలుగుతుంది. నేను వాళ్ళ మీద కోపంతో కాదు, ఎందుకంటే వాళ్ళకు సరి అయిన అవగాహన లేకుండా, సరి అయిన ట్రైనింగ్ లేకుండా, ప్రాపర్ గా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయకుండా, వాళ్ళకు తెలిసి తెలియని జ్ఞానంతోనే అబార్షన్లు చేయటము, తెలిసి తెలియని జ్ఞానంలతోనే చిన్న చిన్న సర్జరీలు చేయటము, తెలిసి తెలియని జ్ఞానంతోనే పిడియాటిక్స్ లో కానీ ఇతర మెడిసిన్స్ కానీ రాసినప్పుడు, మీరు డయాగ్నోస్ చేసి రాసినప్పుడు కానీ, ఇలా అంతా దీంతోనే అనేక రకమైన ఇబ్బందులు వస్తుంటాయి. ఆ ఇబ్బందులు ఎందుకు వస్తాయి అంటే వాళ్ళకు దానిపైన పూర్తి అవగాహన లేకపోవటము, దానిపైన
పూర్తి జ్ఞానం లేకపోవడమే దీనికి కారణం. అంతే తప్ప నేను వాళ్ళను పూర్తిగా నిషేధించడానికి కారణం ఇంకోటి లేదు. పర్సనల్గా నాకు ఏ కోపం కూడా లేదు. ఎందుకు నిషేధించాలంటే అక్కడ ఎవరైనా ఆ నెసెసిటీ ఇది ప్రభుత్వం గమనించాలి. వాళ్ళకు మీరు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అయినా ఇవ్వండి, లేని పక్షం లోపల నిషేధం అయినా చెయ్యండి. ఆ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి, వాళ్ళకి ఏ మేరకు ఇవ్వాలి? ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాగా పెట్టి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ చేసే విధంగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారంటే లేదు. అంటే ఈరోజు ఒక మెడికల్ షాప్ ఏం చేస్తున్నది, ఎవరో ఒక డాక్టర్ని పెట్టేసుకొని తన బిజినెస్ ని రన్ చేయడం కోసము ఒక బోర్డు పెట్టేసి తద్వారా ఈ బిజినెస్ రన్ కావడానికి విపరీతమైన మందులు రాయడం, ప్రిస్క్రిప్షన్ వర్త్ పెరగటం, ఇది నేను వద్దని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ హాస్పిటల్ని కనుక ఎక్కడెక్కడైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో పిహెచ్సి ప్రైమరీ సెంటర్స్ కావచ్చు, లేకపోతే ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, ఆ జనాభా ప్రకారం రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర ప్రభుత్వము ఆ కేరింగ్ లేకపోవటము, ఆ ఏఎన్ఎంస్ లేకపోవటము, ఈరోజు జనరల్ నర్సెస్ లేకపోవడము, డాక్టర్లు లేకపోవడము, ఎంబీబీఎస్ డాక్టర్లు లేకపోవడము, స్పెషలైజేషన్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, అంటే అక్కడ సంబంధించిన ఆ ఏరియాకు ఆ డాక్టర్ల నెసిటీ ఉన్న తర్వాత కూడా వాళ్ళ ఆ కొరత చాలా క్లియర్ కనిపిస్తుంది. ప్రభుత్వము పూర్తి అంటే ఫుల్ టైం డాక్టర్ను మీరు ఫిల్అప్ చేయకపోవటము. ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు, కాంట్రాక్ట్ బేస్ లో డాక్టర్ను మీరు తీసుకొస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు, లేదు అనుకుంటే రెగ్యులర్ గా మీ దగ్గర ఉండే ఇంకా కొంతమందిని తీసుకొచ్చి పెడుతున్నారు. ఇది టెంపరీగా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే టెంపరీగా. ఈ టెంపరీ సిస్టమ్ లోపల మీరు తీసుకొచ్చేసి దాన్ని ఈ డాక్టర్లని రేపు ఒకవేళ కనుక పీజీ వచ్చిన వాళ్ళు ఎంబీబీఎస్ వాళ్ళు పీజీ వస్తే వెళ్ళిపోతారు, పీజీ చేసిన వాళ్ళు సూపర్ స్పెషాలిటీ వస్తే వెళ్ళిపోతుంటారు. అంటే మీకు రెగ్యులర్ డాక్టర్స్ ఉండరా? రెగ్యులర్ డాక్టర్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయటం లేదు? మనము గొప్పగా చెప్పుకునేది 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు టార్గెట్. ఇప్పటి వరకు 23 జిల్లాలకు 23 కాలేజీలు ఏదో అనౌన్స్ చేసినట్టున్నారు, పనిచేస్తున్నారు. కానీ ఆ సంబంధించిన కొరత ఈరోజు లేదా? గాంధీ హాస్పిటల్లో ఉన్నది, అదే ఎంఎం హాస్పిటల్లో ఉన్నది. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ డిఫిషియన్సీ చాలా క్లియర్ కనిపిస్తుంది. పారామెడికల్ స్టాఫ్ డిఫిషియన్సీ ఉంది, నర్సెస్ క్లియర్ గా డిఫిషియన్సీ ఉంది, డాక్టర్లు డిఫిషియన్సీ ఉంది, ప్రొఫెసర్లు ఉంది, అసిస్టెంట్ అంత కావాల్సినంత వాళ్ళకు ఓపీ మేర ఉన్నంత డాక్టర్లు ఎందుకు లేరు? నేను పదే అడుగుతున్నాను. గత 3 నెలల నుంచి గవర్నమెంట్ అడిగేది నేను ఒకటే. ఈ రోజు చాలా హాస్పిటల్స్ లోపల ఒక డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఒక్క ప్రొఫెసర్ తోని 2-3 యూనిట్లు నడిపిస్తున్నారు. ఒకే ప్రొఫెసర్ తోని విపరీతమైన ఒత్తిడి పెంచుతుంటారు. అంటే సైకలాజికల్ గా ఫిజికల్ గా వాళ్ళను స్ట్రెస్ క్రియేట్ చేస్తూ మీరు వాళ్ళను చేసే వాళ్ళనే బాధ పెడుతున్నారు తప్పితే కొత్త ఎంప్లాయ్మెంట్ ని మీరు ఎందుకు రిక్రూట్ చేయడం లేదనేది ప్రధానమైన ప్రశ్న. ఇంకొక అది గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక పూర్తి స్థాయి లోపల అవైలబిలిటీ ఉన్నట్టు అయితే ప్రైవేట్ హాస్పిటల్ పోయి ప్రజలు నష్టపోరు కదా. ఈ రోజు సెన్సెక్స్ ప్రకారము ఒక మనిషి సంపాదన లోపల 40 to 50% విద్యా వైద్యం మీద ఖర్చు అయిపోతుంది అనేది వెరీ క్లియర్ సెన్సెక్స్, చాలా క్లియర్ స్టడీస్ ఉన్నాయి. మరి 50% తన విద్యా వైద్యం మీద ఖర్చు చేసుకుంటే ఆ కుటుంబము మిగతా 50% ఎలా బ్రతుకుతారు అనే దాన్ని ఏం చేయాలి? ఈరోజు గవర్నమెంట్ మేము తాయిలాలు ప్రకటించేసి ఫ్రీ బీస్ ఇచ్చుకుంటూ పోయే కంటే మీరు అదే వైద్యాన్ని విద్యను ఫ్రీగా ఇచ్చినట్టు అయితే మిగతా ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఈ దిశలో మీరు ఎందుకు మాట్లాడరు అనేది ప్రతి సందర్భం లోపల నేషనల్ ఛానల్స్ లో చెప్తున్నాను, నేషనల్ మనకు లోకల్ ఛానల్స్ లో చెప్తున్నాను, ఈవెన్ నేషనల్ గవర్నమెంట్ చెప్తున్నాను, లోకల్ గవర్నమెంట్ చెప్తున్నాను. కానీ ఇది ఏది వాళ్ళకి పట్టదు. ఈ రోజు విద్యా సంస్థలన్నా వైద్య సంస్థలన్నా పేదవాడు వెళ్ళిపోయే ఇన్స్టిట్యూషన్స్, వాటి మీద మనకు కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. అక్కడ మందులు మీకు చాలా హాస్పిటల్స్ లోపల పూర్తి స్థాయి మందుల అవైలబిలిటీ లేవండి. ఇప్పుడు ఈ రోజు లేదు. నేను దేనికైనా రెడీ, ఏ హాస్పిటల్ పోదామన్నా రెడీ. ఏది పిడియాట్రిక్ యూనిట్ లోపల ఐవి సెట్లు లేవు, ఐవి ఫ్లూయిడ్స్ లేవు, సంబంధిత మెడిసిన్స్ లేవు, యాంటీబయాటిక్స్ ఉండవు. అదే మన మెటర్నిటీ హాస్పిటల్ పోతే ఐరన్ టాబ్లెట్ డిఫిషియన్సీ ఉంది, బి కాంప్లెక్స్ ఉంది, కాల్షియం టాబ్లెట్స్ ఉన్నాయి. ఒక హాస్పిటల్లో ఉంటే ఒక హాస్పిటల్లో ఉండవు. ఒక మందుల దగ్గర డాక్టర్లు ఉండవు, డాక్టర్ల దగ్గర మందులు ఉండవు. ఈ రోజు విపరీతమైన ఈ డిఫిషియన్సీ చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇంత డిఫిషియన్సీని పెట్టుకొని ఈ రోజు ఆర్ఎంపీ ప్రాక్టీస్ ను ఒకవేళ నేను స్టాండర్డ్ గా బంద్ చేయాలి అని అనుకుందాం, బంద్ చేసినాడు. మళ్ళీ మొదటికి వచ్చే ప్రశ్న ఏంటంటే ఇంత దూరం నుంచి మళ్ళీ ఎవరు వెళ్ళాలి? ఇక్కడ ప్రధానమైన ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఒకరు ఉండాలని దాన్ని మళ్ళీ మనకు క్వశ్చన్ గా మారిపోతుంది. అంటే ఈ రోజు పూర్తిగా గవర్నమెంట్ ప్రజా ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తుంది. ఎందుకు నేను ఇంత క్లియర్ గా చెప్తున్నా అంటే
మొన్న ప్రవేశపెట్టిన బిల్లు లోపల వాళ్ళు చెప్పిన బడ్జెట్ ఎంత అంటే 11,600 బడ్జెట్. 11,600 కోట్ల బడ్జెట్ ని ఈ రోజు హాస్పిటల్లో ఉన్న డాక్టర్లకు 4th క్లాస్ ఎంప్లాయీస్ కు పూర్తి స్థాయి లోపల మెయింటెనెన్స్ కే వాళ్ళ సాలరీస్ కే సరిపోదు. మరి మీరు ఈ 11,600 కోట్లను ఏ విధంగా కట్ చేస్తున్నారు అంటే 4 కోట్ల మందికి కనుక మీరు కంపేర్ చేస్తే మనిషికి కూడా ఇక్కడ సగటున మీరు చేసేది లెస్ దెన్ 3%. అంటే భారతదేశం దాటి ఏ దేశానికి వెళ్ళినా కూడా అబోవ్ 15 to 16% నుంచి 30% ప్రజా ఆరోగ్యం మీద ఖర్చు చేస్తే మన భారతదేశంలో మాత్రము లెస్ దెన్ 3%. ఇదే తెలంగాణ లోపల లెస్ దెన్ 3% అని చెప్తున్నాను. ఇంతకంటే మోసం ఇంకోటి ఉందా అంటే ప్రజా ఆరోగ్యం మీద ఎంత నెగ్లెక్ట్ ఉందో ఈరోజు గవర్నమెంట్ డాక్టర్లన్నా, గవర్నమెంట్ వ్యవస్థ అన్నా, గవర్నమెంట్ లో ఉన్న ఇన్ఫెక్షన్ మీద కూడా కేర్ లేదు. మీకు ఈ రోజు డెంగ్యూ ఫీవర్ చాలా క్లియర్ గా చాలా సీరియస్ గా ఉంది. సీరియస్ గా ఉంటే మీరు చేయాల్సింది ఏంది? నేను మొత్తంగా ఉస్మానియా లోపల ప్లేట్లెట్ కౌంటింగ్ చేయడం కోసము ఒక మెషిన్ పెట్టారు. మరి గాంధీలో లేదు, ఎంజిఎంలో లేదు. ఇక్కడ ఏ హాస్పిటల్లో కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్స్ లేవు, రిక్వైర్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అది మీరు ఎందుకు పెట్టారు? ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ ని కనుక మనం కావాలి అనుకున్నప్పుడు 13,000 నుంచి 16,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఒక నిరుపేద కుటుంబము ఒక సాచర్ తీసుకోవడానికి 13 నుంచి 16,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రాణాలు వదులుకోవాల్సిందే కదా. ఒకవేళ కనుక డెంగ్యూను కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయి ఇమీడియట్ గా చచ్చిపోతారు. ఇది చిన్నపిల్లల్లో జరుగుతుంది, షార్ప్ గా పెద్దవాళ్ళలో జరుగుతుంది. మరి డెంగ్యూతో చనిపోయిన పర్సంటేజ్ ఎక్కువగా లేదా? ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను. ఈ రోజు మీరు గవర్నమెంట్ డాక్టర్లకు కనుక ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే, గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక ఫెసిలిటీస్ ఇచ్చినట్టు అవుతే ఈ రోజు ప్రజా ఆరోగ్యాన్ని మీరు గౌరవించినట్టు కదా, ప్రజలను మీరు గౌరవించినట్టు కదా. మరి ప్రజా ఆరోగ్యాన్ని ఈ రోజు మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఈ రోజు రాజనరసింహ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, నువ్వు చేయాల్సింది ప్రతి రోజు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి అక్కడ ఉండే డిఫిషియన్సీని నువ్వు చూసి ఎఫిషియెంట్ గా అక్కడ అవైలబిలిటీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఈ రోజు స్కూళ్లను దర్శించాల్సింది సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్లేస్ కదలడు, దామోదర్ రాజనరసింహ తన ప్లేస్ కదలడు. మరి ఈ రోజు డాక్టర్లకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఎవరికి చెప్పాలి? అక్కడ ఉండే సూపరింటెండెంట్ క్రైసిస్ లోకి వెళ్ళిపోవాలి, వాళ్ళు బదనాం కావాలి, వాళ్ళు ఇబ్బందులు పడాలి. ఈ రోజు ఆర్ఎంఓ కానీ, సూపరింటెండెంట్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, లేకపోతే గైనిక్ లో ఉండే ప్రొఫెసర్స్ కానీ, జనరల్ మెడిసిన్ లో ఉండేవాళ్ళు, పిడియాటిక్ లో ఉండేవాళ్ళు, ఈ రోజు ప్రజల దృష్టి లోపల వీళ్ళను నువ్వు ఎవరిని తయారు చేస్తున్నావు అంటే గవర్నమెంట్ డాక్టర్. ఈ రోజు గవర్నమెంట్ డాక్టర్లు సమ్మె చేస్తే ప్రజల లోపల సానుభూతి రాకపోవడము, వ్యతిరేకత రావడానికి చాలా కారణం ఏంటంటే ప్రభుత్వం చేసే తప్పును డాక్టర్ల మీద వేసుకొని సైలెంట్ గా ఉండడమే దీనికి కారణం. ఓకే అండి రామ్మోహన్ గారు, మీరు చెప్పండి, కేంద్రం ఆంక్షల వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఇప్పటికైనా కొద్దిగా కళ్ళు తెరిచి ఆ మందుల వాడకాన్ని నిషేధించటం అనేది మంచి గుడ్ డెవలప్మెంట్. అది అదేవిధంగా ఈ మందులకు సంబంధించి కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, ఇవాళ తెలంగాణ మొత్తం జ్వరంతో జ్వర పీడిత రాష్ట్రంగా మారిపోయింది. ముఖ్యంగా అనేక రూరల్ ఏరియాస్ లో, ట్రైబల్ ఏరియాస్ లో ఈ వర్షాలు వీటి మూలంగా ట్రీట్మెంట్ తీసుకోవటానికి కూడా వాడు దగ్గరలో ఉన్న పిహెచ్సి కూడా రాలేని పరిస్థితి. గర్భిణీ స్త్రీలను డోలల్లో లేకపోతే మంచాల మీద పండుకోబెట్టి తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఉంది. అంటే రవాణా సౌకర్యాలు లేవు. అదే విధంగా అక్కడ ఊళ్ళో కూడా వైద్య సహాయం చేసేటటువంటి వ్యవస్థ కూడా లేదు. ఆశ ఆమె ఉంటుంది, ఆమె కీలకమైనటువంటి ఇట్లాంటి క్రూషియల్ టైంలో అసిస్ట్ చేసేటటువంటి ఆశా వర్కర్ చేసేటువంటి పరిస్థితులు. ఏఎన్ఎంస్ కూడా 4-5 గ్రామాలు కలిపి ఒక ఏఎన్ఎం ఉంటాం. ఓకే, మొత్తం ఆ పిహెచ్సి మొత్తానికి కలిపి ఒక పిహెచ్సిలా ఇన్ఛార్జిగా పెట్ట ఈ డాక్టర్ల
సిబ్బంది కొరత కూడా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఇవాళ ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా ప్రభుత్వ రంగాన్ని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేయాలంటే ప్రభుత్వ రంగాన్ని కాపాడాల్సిన పరిస్థితి. అప్పుడు మాత్రమే ఇక్కడ మనం మందుల వాడకం విషయంలో కావచ్చు, మందులు బయటకు వచ్చి ఎందుకు కోరుకుంటున్నారు, ఇక్కడ సరైనటువంటి గైడెన్స్ ఇచ్చేటటువంటి డాక్టర్లు అందుబాటులో లేని కారణంగా దవాఖానాలు వదిలేసేసి కేవలం వీటి కోసం వస్తున్నారు. చిన్నదానికి పెద్దదానికి అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి రావటం, ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్ పోగానే ఇంతమందిని చూసి వచ్చేవాడు కూడా వెనక్కి డబ్బులు పోతే పోయినాయి అని చెప్పేసి ఊళ్ళో ఉన్నటువంటి ఆస్తులు అవన్నీ అమ్ముకొని ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించడం అనేది జరుగుతుంది. ఈ మొత్తం కూడా ఈ ట్రీట్మెంట్ అనేది గ్రామీణ ప్రాంతాల్లోనే అక్కడ డివిజన్ స్థాయిలోనే ఇలాంటి ట్రీట్మెంట్ జరిగితే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కి రావాల్సినటువంటి అవసరం లేదు. అంటే కింద వ్యవస్థ సరిగా లేని కారణంగా అందరూ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ మీద పడటం మూలంగా కూడా కొంత ఇది జరుగుతుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా 95% జబ్బులు లోకల్ గానే ట్రీట్ చేసేటటువంటి వ్యవస్థ ఉంటే అక్కడ వరకే పరిమితి. కేవలం 5% నుంచి 10% జబ్బులకు సంబంధించి క్రానిక్ డిసీజెస్ సంబంధించి మాత్రమే ఇవాళ పట్టణాలకి సిటీలకి వచ్చేటటువంటి ఇది. ఈ డాక్టర్లంతా వీళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి ఈ 10% మంది ప్రజల కోసమే ఉంటారు. 90% మంది గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అట్లనే అల్లాడుతూ ఉన్నారు. ఈ వ్యవస్థ మారాలి అంటే ప్రభుత్వం యొక్క లక్ష్యం లేదా వాళ్ళ యొక్క విధి విధానాల్లో మార్పులు తీసుకుని వచ్చినప్పుడు మాత్రమే ఈ విద్య వైద్యం ఈ రెండు కూడా అనుకూలంగా ఉంటుంది. వాస్తవానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్నంత మేధావులు లేకపోతే మంచి ట్రీట్ చేయగలిగిన శక్తి ఉన్నటువంటి డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్స్ లో మీకు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. ఒక మెడికల్ సీటు మీకు ఫస్ట్ వస్తే నువ్వు ఎవరిని ఎక్కడ సీటు కావాలంటారు, ఉస్మానియానో గాంధీనో లేకపోతే ఇలాంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనే సీట్ కావాలని కోరుకుంటారు. అది ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్. అదే ఒక టీచర్ కూడా చూడండి, ఫస్ట్ ప్రైవేట్ స్కూల్స్ లో అంత అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ లో కాలేజీలో చేరుతున్నారని ప్రభుత్వమే ప్రకటిస్తా ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు. అంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ వైపు వెళ్లే విధంగా, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ వైపుకి వెళ్లే విధంగా అక్కడ వ్యవస్థని తయారు చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఆర్థికంగా బాగుపడతారనేది మాత్రం ఒక సైన్స్ ప్రమోటింగ్ వ్యక్తిగా నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే ఓకే అండి. ఓకే మురళి గారు, చివరిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? అంటే ఇక్కడ ఒక ప్లస్ మైనస్ కూడా అనిపిస్తుంది. ఇలా కొన్ని డ్రగ్స్ని నిషేధించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోవచ్చు అన్న మాట ఒకటైతే, మరి అలాంటి డ్రగ్స్ని ముందు ఎందుకు అంగీకరించారు, ఇప్పటి వరకు ఎందుకు మమ్మే ప్రయోగించారు అన్న మాటలు రావంటారా? దీంట్లో ముందుగా నేను ఇద్దరి స్టేట్మెంట్స్ తో పాక్షికంగా విభేదిస్తున్నాను, పాక్షికంగా ఒప్పుకుంటున్నాను. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో గవర్నమెంట్ సైడ్ రిక్రూట్మెంట్ జరగలేదు అనడానికి లేదు. లార్జ్ స్కేల్ లో రిక్రూట్మెంట్ జరిగింది. లాస్ట్ 3-4 years లో చాలా ఇదివరకు జరిగినంత 10-20 years లో జరిగినంత రిక్రూట్మెంట్ గవర్నమెంట్ సెటప్స్ లో జరిగింది. కొంత కాంట్రాక్ట్ లో జరిగింది. ఈ మధ్యలో రెగ్యులర్ జాబ్స్ చాలానే ఇచ్చారు. ఏది డాక్టర్స్ వి, స్టాఫ్ నర్సెస్ వి రెగ్యులర్ జాబ్స్ ఇచ్చారు. స్టాఫ్ ఉన్నారు. రెండోది గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకంతోనే జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీసెస్ ఇస్తూనే ఉన్నాము. సార్ చెప్పినట్టు అన్ని బ్లడ్ బ్యాంక్స్ ఉన్న చోట కూడా పిఆర్పి మనం ఇస్తున్నాం. పేటెంట్ రిచ్ ప్లాస్మా డెంగ్యూ కేసెస్ కి ఇస్తున్నాము. సార్ కామెంట్ చేస్తున్న ఎస్డిపి గురించి. ఎస్డిపి అనేది చాలా కొన్ని ప్లేసెస్ లోనే ఉంది. గవర్నమెంట్ కూడా ఇప్పటికి చాలా హాస్పిటల్ కి ఎస్డిపి మెషిన్ సప్లై చేసింది. వాటి ట్రైనింగ్ అండ్ ఇన్స్టాలేషన్స్ కొంచెం పెండింగ్ లో ఉన్నాయి. తొందరలో అన్ని హాస్పిటల్స్ లో కూడా దాదాపుగా ఎస్డిపి అందుబాటులోకి వస్తుంది. కొన్ని లెవెల్లో ఏరియా హాస్పిటల్స్ లో కూడా ఎస్డిపి మెషిన్స్ ఇచ్చారు. ఇకపోతే మీరు అన్నట్టుగా ఈ కాక్టైల్ కాంబినేషన్స్ ఇవేమంటున్నారు, అవి అప్పుడు ఎందుకు పర్మిట్ చేశారు అంటే ఒక రకంగా ఆ టైంలో అది ఎకనామికల్ అనిపించుండొచ్చు, పేషెంట్ కి కంఫర్టబుల్ అనిపించుండొచ్చు, లేదా మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు బ్యాన్ చేయడం అనే దాని వెనుక మంచి ఉద్దేశమే ఉంది. సో ఇదంతా ప్రజలకు మేలు చేసే ఉద్దేశమే కనుక మనం దాన్ని ఆహ్వానించాలి. ఓకే జయరామ్ గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని నేను డిఫరెంట్ గా నేను ఎప్పుడు చెప్పినా ఇదే మాట చెప్తాను. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ని బ్రతికించ
జయరామ్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. జయరామ్ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆ రిక్వైర్మెంట్స్ అబ్జర్వ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గేజ్ చేయాలి. ఎవరు చెప్పినా ఉన్నా కూడా గవర్నమెంట్ సక్రమంగా లేనప్పుడు మాత్రమే హాస్పిటల్ ఉంటారు. ఒక రంగా ఓకేనండి. మొత్తం జయరామ్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి జయరామ్ గారు, మురళి గారు, రామ్మోహన్ రావు గారు చర్చలో పాల్గొన్నందుకు. మొత్తంగా ఈ మెడిసిన్కి సంబంధించి చిన్న చిన్న సమస్యలకే, అనారోగ్య సమస్యలకే మెడిసిన్ వాడుతున్నారు. సో జ్వరమైనా తలనొప్పైనా సరే ఒకటే మందు పారాసిటమాల్తో సామాన్యులైతే ఉపశమనం పొందుతున్నారు. కాంబినేషన్ మెడిసిన్స్తో చికిత్స అయితే అందిస్తున్నారు కూడా వైద్యులు. సో ఈ కాక్టైల్ మందులపై కేంద్రం తాజాగా ఆంక్షలు అయితే విధించింది. కేంద్ర నిర్ణయంపై భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఈ కాక్టైల్ మందులు అంటే ఏంటి, కేంద్రం ఆంక్షలు సరైనవా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ మెడిసిన్ మంచివా కావా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంగా వీటికి సంబంధించి కేంద్రం అయితే 156 రకాల మందులకు సంబంధించి అయితే నిషేధం విధించింది. వీటి వలన అనారోగ్య సమస్యలు కావచ్చు లేదా దుర్వినియోగం వల్ల కావచ్చు కాబట్టి ఈ నిషేధం విధించడం జరిగింది. వీటికి సంబంధించి కేంద్రం కూడా నిర్ణయం తీసుకుంది. ఇక మీద ఈ మెడిసిన్కి సంబంధించి నిషేధం ఉంది కాబట్టి ఆ మెడిసిన్ అమల్లో ఉండకపోవచ్చు. సో దానికి ప్రత్యామ్నాయంగా వేరే మెడిసిన్ కూడా తీసుకురావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మొత్తంగా వీళ్ళు చెప్పేది కూడా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడున్న మెడిసిన్ వాడడం వల్ల బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక మీదనే సరే ఎవరి ఆరోగ్యాన్ని వారు కాపాడుకుందాం.